జీవవాక్య ప్రేమికులకు ప్రభువు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లరా, మారు మనసును గురించిన విషయాన్ని అంతకుముందు మనం తెలుసుకున్నాం. లోపం పొందే మారు మనసును దేవుని యొక్క వాక్యం అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయం 18వ వచనంలో జీవార్థమైన మారు మనసు పొందాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగనే సంఘం పొందే మారు మనసు అనగా లోపమున్న సంఘం పొందే మారు మనసును గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 9-10 వచనాలలో తెలియజేస్తున్నాడు. దాన్ని రక్షణార్థమైన మారు మనసు అంటారు. కనుక లోపం పొందే మారు మనసు జీవార్థమైన మారు మనసు, లోపమున్న సంఘం పొందే మారు మనసు రక్షణార్థమైన మారు మనసు. కనుక ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక మారు మనసు పొందుదాం, పరలోక రాజ్యంలో ప్రవేశించుదాం. మారు మనసు అంటే ఏమిటో మరొక వీడియోలో విందాం.